టాపిక్ ఫోల్డర్ ఆపరేషన్స్. ఫోల్డర్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఆపరేషన్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ ది ఫోల్డర్. కంటెంట్ ఆఫ్ ది ఫోల్డర్. ఓకే, అంటే ఒక ఫోల్డర్ లో ఉండేటటువంటి కంటెంట్ మీద మనం పెర్ఫార్మ్ చేయగలిగినటువంటి ఆపరేషన్స్ ఏమంటాము? ఫోల్డర్ ఆపరేషన్స్ అంటాం. ఫోల్డర్ లో ఉండే కంటెంట్ ఏంటి అనేది ముందు మనకు తెలియాలి. ఫస్ట్ ఫోల్డర్ లో కంటెంట్ అంటే ఏంటి? వాట్ ఏ ఫోల్డర్ కెన్ హ్యావ్. ఫోల్డర్ కంటెంట్ మీన్స్ వాట్ ఏ ఫోల్డర్ మే హోల్డ్. ఫోల్డర్ లో ఏముంటాయి చెప్పండి. ఫైల్ ఉంటుంది సార్. ఇంకా ఫోల్డర్స్ ఉంటాయి కదా. అంటే ఉమ్. ఫోల్డర్ కంటెంట్ మీన్స్ వాట్? ఫైల్ ఆర్ ఫోల్డర్. అంతేనమ్మా? అవును సార్. ఫోల్డర్ లో ఏముండొచ్చు? ఫోల్డర్ ఉండొచ్చు, ఫోల్డర్ లో ఫైల్ ఉండొచ్చు. అంతేగా మరి. అవును సార్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆల్రెడీ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఈ రోజు మనం చేసేది ఏంటంటే ఫోల్డర్ కంటెంట్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఏమేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే ఫోల్డర్ ఆపరేషన్స్. ఫోల్డర్ ఆపరేషన్స్ ఏంటి అంటే ఒకటి సెలెక్ట్ చేయడం, రెండు రీనేమ్ చేయడం, పేరు మార్చడం, మూడు మూవ్ చేయడం. అంటే చెప్పాలంటే నార్మల్ భాషలో మాట్లాడాలంటే పిక్ అయిన ఐటమ్. పిక్ అయిన ఐటమ్ అంటే ఒక ఐటమ్ని పట్టుకోవడం. పిక్ అయిన ఐటమ్ అంటే ఒక ఐటమ్ని పట్టుకోవడం. నెక్స్ట్ రీనేమ్ అంటే అర్థం ఏంటి? చేంజ్ నేమ్ ఆఫ్ ది ఐటమ్. మూడు మూవ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ or one location to another location. And fourth one duplicating and fifth one complete move or duplicate operation. And finally removing from memory. ఈ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు మనం. ఒక డ్రైవ్ లో అవును సార్. ఫోల్డర్స్ ఉంటాయి, డ్రైవ్ ని కూడా రూట్ ఫోల్డర్ అంటారు అన్నాను నేను. కాబట్టి రూట్ ఫోల్డర్ లో ఫోల్డర్స్ ఫైల్స్ రెండు ఉండొచ్చు కదా. అగైన్ మనం అవును క్రియేట్ సార్. చేసుకున్న ఫోల్డర్ ప్రతి దాంట్లోనూ ఫోల్డర్స్ ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు కదా. ఫోల్డర్ అంటేనే ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది, ఒక లొకేషన్ లాగా పనిచేస్తుంది, ఒక హోల్డర్ లాగా పనిచేస్తుంది. దాంట్లో కొన్ని ఐటమ్స్ ని మనం పెట్టుకోవడానికి అది పనిచేస్తుంది అని చెప్పాను. ఫోల్డర్ లో మ్యాటర్ ఉండదు, ఉంటే ఏముంటాయి? ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఉంటాయి. అంటే రెస్ట్ ఆఫ్ ది ఫైల్స్ నుంచి రెస్ట్ ఆఫ్ ది ఫైల్స్ ని సెపరేట్ చేస్తూ ఒక కేటగిరీ ఆఫ్ ఫైల్స్ అన్నిటిని ఒక చోటకు తీసుకురావడం కోసం ఫోల్డర్ ఉపయోగపడుతుంది. అంతేగాని జనరల్ గా ఫైల్లో ఉన్నట్టు డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఫోల్డర్ లో ఉండదు. అది మీకు చెప్పింది నేను. అవును సార్. ఆ క్లారిటీ మీకు వచ్చేస్తే ఇప్పుడు మీకు ఇది బాగా అర్థం అవుతుంది. సో ఫోల్డర్లో ఏముంటాయి? ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ. ఇప్పుడు ఆ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ మీద మనం ఏమేం చేయొచ్చు, ఏమేం పనులు చేయొచ్చు అనేది ఈరోజు టాపిక్. ఓకేనా? ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటంటే పిక్ ఎన్ ఐటమ్. పిక్ ఎన్ ఐటమ్ అంటే అర్థం ఏంటి? అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లో ఒక దాన్ని పట్టుకోవచ్చు. పిక్ అంటే అర్థం అది, ఒక ఐటమ్ ని పట్టుకోవచ్చు. రెండోది చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఐటమ్. అంటే ఫోల్డర్ లో ఉన్న ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ దానికి ఎగ్జిస్టింగ్ పేరు ఉంటుంది కదా, ఆల్రెడీ ఉన్న పేరు ఉంటుంది కదా, దాన్ని మార్చుకోవచ్చు. ఇది రెండో పని. మూడో పని ఏంటి? మూవ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు వన్ ఫోల్డర్ టు అనదర్. అంటే ప్రెజెంట్ అది ఉన్న ఫోల్డర్ నుంచి కాకుండా ఇంకొక ఫోల్డర్ లోకి తీసుకెళ్ళచ్చు. అంతేగా. మూవింగ్ అంటే అర్థం ఏంటంటే షిఫ్టింగ్ అన్నమాట. మూవింగ్ అంటే ఏంటి? షిఫ్టింగ్ అన్నమాట.
అండ్ డూప్లికేటింగ్ అంటే అర్థం ఏంటంటే సేమ్ అటువంటి ఐటమ్నే అంటే ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ సేమ్ కంటెంట్ తోటి సేమ్ అలాంటి డూప్లికేట్ ఇంకొక దాన్ని తయారు చేయొచ్చు, అంటే క్లోన్ తయారు చేయొచ్చు, కవల పిల్లలను తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ మూవ్ ఆర్ డూప్లికేట్ ఆపరేషన్. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ 3-4 స్టెప్స్ అంటే మూవ్ చేయడం కానీ డూప్లికేట్ చేయడం కానీ మీరు ఒక స్టెప్ లో కంప్లీట్ చేయలేరు, 2 స్టెప్స్ ఉంటాయి వాటికి. అంటే మూవ్ చేశాక దాని కంప్లీట్ కోసం ఇంకో కమాండ్ వాడాలి, డూప్లికేట్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఇంకొక కమాండ్ వాడాలి. సో ఈ రెండిటికి కామన్ కమాండ్ అన్నమాట, అంటే 3, 5, 4, 5 వాడాల్సి వస్తుంది. ఓకే, సో ఈ 4వ ఆప్షన్ ఏంటంటే కంప్లీటింగ్ ద మూవ్ ఆర్ డూప్లికేట్ ఆపరేషన్. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి, రిమూవింగ్ ఫ్రమ్ మెమరీ. ఆల్రెడీ మన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ పర్మనెంట్ మెమరీలో ఆల్రెడీ పర్మనెంట్ గా స్టోర్ అయిపోయి ఉంటాయి. బట్ వాటిని ఎవరు రిమూవ్ చేయగలుగుతారు అంటే మనమే రిమూవ్ చేయాలి, సిస్టమ్ రిమూవ్ చేయదు. ఎందుకని, ర్యామ్ లో ఉన్నది మాత్రమే టెంపరీ మెమరీ కాబట్టి సిస్టమ్ దాన్ని రిమూవ్ చేసేస్తుంది. బట్ హార్డ్ డిస్క్ లోను పెన్ డ్రైవ్ లోను స్టోర్ అయిన డేటా పర్మనెంట్ గా ఉంటుంది. సో దాన్ని ఎవరు రిమూవ్ చేసుకోవాలంటే మనమే ఎక్స్ప్లిసిట్ గా రిమూవ్ చేసుకోవాలి, మనమే తీసుకోవాలి. మనకు అక్కర్లేదు అది వద్దు అనుకుంటేనే మనమే డిలీట్ చేసుకోవాలి. ఓకే, అలా డిలీట్ చేసేటటువంటి పద్ధతి రిమూవింగ్ ఫ్రమ్ ద మెమరీ. అంతేనా? ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయండి ఫోల్డర్ ఆపరేషన్స్? 6 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, పిక్ ఎన్ ఐటమ్. పిక్ ఎన్ ఐటమ్ వీటికి కరస్పాండింగ్ కమాండ్స్ అంటే చూడండి, పిక్ ఎన్ ఐటమ్ ఒక ఐటమ్ ని మనం పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే వీటిలో ఈ 2, 3, 4 ఈ ఆపరేషన్ చెయ్యాలంటే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేయడం. ఏం చేయాలి, సెలెక్ట్ చేయడం. ఆ సెలెక్ట్ అనేటటువంటి ఆపరేషన్ ని మనం ఫస్ట్ పిక్ ఎన్ ఐటమ్ అంటాం. ఒక ఐటమ్ ని పట్టుకోవడానికి ఆపరేషన్ ఏమంటాం, సెలెక్ట్ ఆపరేషన్ అంటాం. అంటే చేంజ్ నేమ్ ఆఫ్ ది ఐటమ్, దానికి ఒక కమాండ్ ఉండాలి. అంటే ఈ పని చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక కమాండ్ ఉండాలి మనకి కదా. ఆ కమాండ్ ఆల్రెడీ మెనూలో డిస్ప్లే అవుతుంది, ఆ కమాండ్ మనం గుర్తుపట్టాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఐటమ్, దానికి కమాండ్ రీనేమ్, ఆల్రెడీ దీన్ని వాడుంటారు మీరు. నెక్స్ట్ మూవ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్, ఈ పని చేయాలంటే మనకు కావాల్సిన కమాండ్ కట్ కమాండ్. ఈ కమాండ్ కట్ కమాండ్ 2. సో డూప్లికేట్ చేయాలనుకుంటున్నప్పుడు మీకు కావాల్సిన కమాండ్ కాపీ కమాండ్. వాట్ ఈస్ దట్? కాపీ కమాండ్. డూప్లికేట్ చేయాలి ఒక ఐటమ్ ని అనుకున్నప్పుడు. సో ఇవన్నీ కమాండ్స్ అన్నమాట యాక్చువల్ గా. ఓకే, అగైన్ కంప్లీట్ మూవ్ ఆర్ డూప్లికేట్ ఆపరేషన్ అంటే కట్ గానీ కాపీ గానీ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి, ఒక కమాండ్ ఇవ్వాలి, దాని పేరు పేస్ట్ కమాండ్. ఓకే, పేస్ట్ కమాండ్ తో చేసే పని ఏంటంటే ఇది ఏం చేస్తున్నాము, వీఆర్ కంప్లీటింగ్ కట్ ఆర్ కాపీ ఆపరేషన్. పేస్ట్ కమాండ్ తో చేసే పని ఏంటి, కట్ అండ్ కాపీతో చేసిన పనిని మనం కంప్లీట్ చేస్తున్నాం అనమాట పేస్ట్ కమాండ్ తో. రైట్, రిమూవింగ్ ఫ్రమ్ మెమరీ నుంచి రిమూవ్ చేసేయడం, దీనికి డిలీట్ అనే కమాండ్ వాడతాం. ఇవన్నీ ఏంటనమాట, కమాండ్స్. యాక్చువల్లీ సెలెక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాతే కట్ కానీ పేస్ట్ కానీ చేస్తాము, కట్ కానీ కాపీ కానీ చేస్తాము. అర్థమైంది ఇప్పుడు మీకు మ్యాటర్? అంటే రీనేమ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి, సెలెక్ట్ చేయడం. అయితే సెలెక్ట్ చేసిన తర్వాత పేరు మార్చడం రీనేమ్, వన్ టైం ఆపరేషన్ అయిపోతుంది. అది సెలెక్ట్ చేసిన డిలీట్ చేయడం డిలీట్ అయిపోతుంది. కానీ సెలెక్ట్ చేసి కట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అవ్వదు. సెలెక్ట్ చేసి కట్ చేశాక మనం ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కాపీ చేసిన తర్వాత ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. సో ఇది 2 స్టెప్పుల్లో కంప్లీట్ అవుద్ది ఈ ఆపరేషన్. అర్థమైందా? అంటే ఒక ఫోల్డర్ కంటెంట్ ని ముందుగా సెలెక్ట్ చేసిన తర్వాత ఏమేమి చేయొచ్చు, మనం రీనేమ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. రీనేమ్ చేయడం అంటే పేరు మార్చడం, డిలీట్ అంటే మెమరీలోంచి రిమూవ్ చేసేయాలనుకోవడం, కట్ అంటే దాని లొకేషన్ మార్చి వేరే లొకేషన్ లో పెట్టడం, కాపీ అంటే దానికి డూప్లికేట్ క్రియేట్ చేయాలనుకోవడం. అయితే ఈ 2 ఆపరేషన్స్ వన్ టైం ఆపరేషన్స్, ఇవి మాత్రం 2 స్టెప్స్ లో కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కట్ అయిన తర్వాత పేస్ట్ చేయాలి, కాపీ అయిన తర్వాత పేస్ట్ చేయాలి.
Got my point? ఇప్పుడు వచ్చేద్దాం చూడండి. పిక్ ఎన్ ఐటమ్, చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఐటమ్, మూవ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. మీకు ఇందాక చెప్పాను, నేమ్ మార్చాలి, పేరు మార్చాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయాలన్నా అంతకన్నా ముందు మనం ఏం చేసి ఉండాలి? సెలెక్ట్ చేసి ఉండాలి. అది రీనేమ్ తీసుకోవాలి. దీని కీబోర్డ్ షార్ట్ కట్ F2. దీని కీబోర్డ్ షార్ట్ కట్ F2. అంటే మీరు డైరెక్ట్ గా ఒక ఐటమ్ ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా మీరు కీబోర్డ్ మీద F2 ప్రెస్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్, మూవ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్. ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ తీసుకెళ్ళాలన్నప్పుడు సేమ్ రైట్ క్లిక్ చేయడం, రైట్ క్లిక్ చేసి కట్ ఆపరేషన్ చేసుకుంటాం. ఐటమ్ మీద రైట్ క్లిక్ చేసి ఆ వచ్చే మెనూలో కట్ ఆపరేషన్ తీసుకుంటాం. దాని కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+X. Ctrl+X. డూప్లికేట్ చేయాలి, సేమ్ రైట్ క్లిక్ చేయడం, దాంట్లో కాపీ కమాండ్ తీసుకోవడం. దాని కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+C. అగైన్ కంప్లీట్ మూవ్ ఆర్ కట్ ఆపరేషన్, మూవ్ ఆర్ డూప్లికేట్ ఆపరేషన్. సో రైట్ క్లిక్ చేసి ఎప్పుడు చేయాలి? ఇది ఓన్లీ కట్ కానీ కాపీ కానీ చేసిన తర్వాత పేస్ట్ అనే కమాండ్ తీసుకోవడం. నార్మల్ గా మీరు పేస్ట్ కమాండ్ కనపడమంటే కనపడదు. ఎప్పుడు కనిపిస్తుంది? వన్స్ మీరు కట్ కానీ కాపీ కానీ చేసిన తర్వాత పేస్ట్ కమాండ్ కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పేస్ట్ కమాండ్ కీబోర్డ్ షార్ట్ కట్ Ctrl+V. అగైన్ రిమూవింగ్ ఫ్రమ్ మెమరీ. ఒక ఐటమ్ ను సెలెక్ట్ చేశాక రైట్ క్లిక్ చేసి దాని మీద డిలీట్ అనే ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ కీబోర్డ్ షార్ట్ కట్ డిలీట్. కీబోర్డ్ మీద డిలీట్ కీ ప్రెస్ చేసినా సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. సెలెక్ట్ చేసిన ఐటమ్ మీద మీరు డైరెక్ట్ గా కనుక కీబోర్డ్ మీద డిలీట్ కీ ప్రెస్ చేస్తే, మీరు రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఏమవుతుందో అదే అవుతుంది. అంటే డిలీట్ ఈజ్ ఎ కీబోర్డ్ షార్ట్ కట్ ఫర్ డిలీట్ అన్ ఐటమ్. అండర్స్టాండ్? ఇవి ఫోల్డర్ ఆపరేషన్స్, సిస్టమ్ లో ఉండేటటువంటి ఫోల్డర్ ఆపరేషన్స్. ఫోల్డర్ ఆపరేషన్స్ అని ఎందుకన్నాం వాటిని? బికాస్ దోస్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ ది ఫోల్డర్. ఫోల్డర్ యొక్క కంటెంట్ మీద మనం పెర్ఫార్మ్ చేస్తాం కాబట్టి వీటిని మనం ఏమంటారు? ఫోల్డర్ ఆపరేషన్స్ అంటాం. ఫోల్డర్ ఆపరేషన్స్ అంటాం. సో ఫోల్డర్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటండి? ఫోల్డర్ కంటెంట్ అంటే ఏం కాదు, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ. ఫోల్డర్ కంటెంట్ అంటే ఫోల్డర్ లో ఎవరైతే ఉంటారో, ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫోల్డర్ కంటెంట్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఒక ఫైల్ మీద కానీ ఒక ఫోల్డర్ మీద కానీ మనం ఏమేం చేయొచ్చు అనేది ఫోల్డర్ ఆపరేషన్స్ అన్నమాట. ఓకేనా? పాయింట్స్ టు రిమెంబర్. ఈ ఒక్కసారి మీరు నార్మల్గా ఈ రోజు మామూలుగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇవాళ రేపు 2 రోజులు పడుతుంది. ఓకే. నెక్స్ట్, పాయింట్స్ టు రిమెంబర్. ఫోల్డర్ ఆపరేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఓన్లీ ఆన్ ద కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ ఓన్లీ. దీని మీనింగ్ ఏంటి? ఫోల్డర్ ఆపరేషన్స్ ని దేని మీద చేయగలుగుతారు? మీరు ప్రజెంట్ ఏ వర్కింగ్ ఫోల్డర్ లో ఉన్నారో ఆ ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ మీద చేయగలరు. అంతేగాని ఒక ఫోల్డర్ ను ఓపెన్ చేసుకుని పక్క ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ డిలీట్ చేయొచ్చా? పాయింట్ అర్థమైంది కదా? అది దీని మీనింగ్. నెక్స్ట్, ఫోల్డర్ కంటెంట్ కెనాట్ బి రీనేమ్డ్, కెనాట్ బి డిలీటెడ్, కెనాట్ బి మూవ్డ్ వెన్ దే ఆర్ ఓపెన్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటది? ఫోల్డర్ కంటెంట్ ని మీరు పేరు మార్చలేరు, రిమూవ్ చేయలేరు, కట్ కూడా చేయలేరు. కట్ అంటే షిఫ్టింగ్ చేయలేరు. ఎప్పుడు? వెన్ దే ఆర్ ఓపెన్డ్. ఒకసారి ఈ రోజు ట్రై చేయండి దీన్ని. అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దాని ఫోల్డర్ లోకి వెళ్ళిపోయి దాన్ని డిలీట్ చేయడానికి కానీ, పేరు మార్చడానికి కానీ, ఒక చోట నుంచి కట్ చేయడానికి కానీ ట్రై చేయండి. ఓకేనా? కట్ చేసి ట్రై చేసేటప్పుడు అది ఏమంటది అంటే, ఒక మెసేజ్ వస్తుంది, డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకు తెలిసి అలర్ట్ బాక్స్ లో వస్తాయి. నువ్వు ఆ పని చేయలేవమ్మా, బికాజ్ అది ఆల్రెడీ ఓపెన్ లో ఉంది, నువ్వు దాన్ని క్లోజ్ చేయాలి ముందు అంటే. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నాకు ఇప్పుడు DCA అనే ఫైల్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫైల్ అదే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా దీంట్లోకి వెళ్ళిపోయి, ఇందాక ఉన్న ఫోల్డర్ లోకి వెళ్ళిపోయి ఈ ఫైల్ నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్ చేసి డిలీట్ ఇచ్చాను. ఓకే, ఆర్ యూ షూర్ అంటుంది. ఓకే నెక్స్ట్ అని ఇచ్చేస్తే ఫైల్ ఇన్ యూజ్ ఏమంటుంది? ఇది ద యాక్షన్ కెనాట్ బి కంప్లీటెడ్ బికాస్ ద ఫైల్ ఈజ్ ఓపెన్. పాయింట్ అర్థమైందా?
అంటే మీరు అర్థమైంది సార్. ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ లో ఉన్నప్పుడు దాన్ని మీరు డిలీట్ చేయలేరు. ఒక ఫైల్ ఓపెన్ లో ఉన్నప్పుడు దాని పేరు మార్చలేము. ఒక ఫైల్ ఓపెన్ లో ఉన్నప్పుడు దాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి లొకేషన్ మార్చలేము. బట్ డూప్లికేటింగ్ కెన్ బి డన్ ఎనీవే ఎనీ టైం. మీనింగ్ ఏంటమ్మా? కాపీ కమాండ్ మాత్రం ఎప్పుడన్నా చేసుకోవచ్చు. మీరు ఓపెన్ లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏ కమాండ్ మనం పెర్ఫామ్ చేయొచ్చు? ఓపెన్ లో ఉన్న ఫైల్ మీద కూడా కాపీ కమాండ్ ఒక్కటే చేయొచ్చు, మిగతా ఏది చేయలేం. నెక్స్ట్, ఏ ఫోల్డర్ కెనాట్ హ్యావ్ 2 ఐటమ్స్ విత్ ద సేమ్ నేమ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక ఫోల్డరు ఒకే పేరుతో 2 ఐటమ్స్ ని దాంట్లో ఉంచుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫోల్డర్ లో ఎవరెవరు ఉండొచ్చు? ఫైల్ ఉండొచ్చు, ఫోల్డర్ ఉండొచ్చు కదా. ఒకటే ఫోల్డర్ లో ఒకే పేరుతో 2 ఐటమ్స్ ఉండవు. 2 ఐటమ్స్ అంటే ఒక ఫైల్, 2 ఫైల్స్ కానీ 2 ఫోల్డర్స్ కానీ ఒకే పేరుతో ఉండే ఛాన్స్ లేదు. ఉండవు, అది తీసుకో. అలా ఉండడానికి మీరు ఏదైనా ట్రై చేస్తే ట్రై చేయండి. నాకు ఈ రోజు నేను చెప్పిన రూల్స్, 2 రూల్స్ కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఏమేమి పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ అన్ని తప్పు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు మీ ప్రాక్టికల్ అదే. ఓకే సార్. ఈ రోజు మీ ప్రాక్టికల్ ఏంటి? సార్ నేను ఈ ఫోల్డర్ లో ఉండి పక్క ఫోల్డర్ లో ఉన్న దాన్ని రీనేమ్ చేశాను. ఫస్ట్ పాయింట్, ఇది తప్పు అని ప్రూవ్ చేశానని చెప్పండి. సెకండ్ పాయింట్, నేను ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసి కూడా రీనేమ్ చేశాను, ఫైల్ నేను ఓపెన్ చేసి కూడా డిలీట్ చేశాను అని చెప్పండి. నెక్స్ట్, ఒకే ఫోల్డర్ లో ఒకే పేరుతో 2 ఐటమ్స్ నాకు కనిపించాయి అని చెప్పండి. నెక్స్ట్, ఇఫ్ యూ డిలీట్ ఆర్ మూవ్ ఏ ఫోల్డర్, ఒక ఫైల్ ని కనుక మీరు డిలీట్ చేసినా మూవ్ చేసినా ఎవరు పోతారు? ఆ ఫైల్ ఒకటే పోతుంది. అలా కాకుండా మీరు కనుక ఫోల్డర్ ని డిలీట్ చేస్తే ఏం పోతుంది? దాని మొత్తం దాని అండర్ లో ఉండే ఫ్యామిలీ అంతా ఎగిరిపోతుంది.